పాడి రైతులకు కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేస్తోందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. పాడి రైతులకు డబ్బులు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. పాలు రోడ్లపై పారబోసి నిరసన తెలిపే దుస్థితి వచ్చిందని చెప్పారు. ప్రైవేట్ కంపెనీల వైపు పాడి రైతులను మళ్లించేందుకే ఈ కుట్రలకు తెరలేపారన్నారు. రైతాంగాన్ని తమ వైపు మలుచుకోవడం కోసం, వాళ్ళనేదో గెలుచుకుంటున్నామన్న ఉదారత్వం చూపడం కోసం కౌలు రైతుకి ఇస్తాం, కూలీకి ఇస్తాం అని ఇంతింత గొప్పలు మాట్లాడి ఇప్పుడు రైతు బంధు ఇచ్చేటువంటి ఒక సీజన్ ఎగ్గొట్టేసినారు. అయిపోయింది, సీజన్ అయిపోయింది, ఇయ్యనేలే అవే డబ్బులు రుణమాఫీకి మళ్ళీ ఇచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ రెండవ సీజన్కి యాసంకి ఇవ్వాల్సి వస్తుంది రైతు బంధు. మెల్లమెల్లగా ఒక్కొక్క కథ బయటకు వెళ్తున్నారు. లిమిట్ పెడుతున్నాం, 10 ఎకరాల లోపు ఉండే వాళ్ళకి ఇస్తామని ఒకటి, ఇతరత్ర ఉద్యోగ వ్యాపారాలు ఉన్న వాళ్ళకి ఏమని. సరే, మీరు ఏమేమి నిబంధనలు పెడతారో పెట్టండి, కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు? కౌలు రైతుకు ఇవ్వలేము అని చెప్పి ప్రకటిస్తున్నారు. అంటే మీరు రైతాంగాన్ని మోసం చేసినందుకు మరి కాంగ్రెస్ సర్కార్ క్షమాపణ చెప్తాదా ఇవాళ రైతులకు? ఎందుకు చెప్పింది మీరు ఆనాడు ఈ మాట? ప్రజల్ని హోల్సేల్గా మభ్యపెట్టడానిక, ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడానిక? ఎట్లా చెప్తారు మీరు? ఏం పద్ధతి అది? 10 మాసాల పెన్షన్లకు గాను 2 మాసాల పెన్షన్ కట్టుకొట్టేసింది ప్రభుత్వం. అసలు పెన్షన్లు ఇయ్యలే 2 నెలలు. తులమ్మగారు లేదు. సర్కారు యొక్క అబద్ధాలకు అసలు అంతే లేకుండా పోయింది. పాల రైతులు ఎంత అన్యాయం, అసలు ఎంత హృదయ విదారకమైనటువంటి చర్య ఇది. పాలు తీసుకొని వచ్చి రోడ్ల మీద పోసేసి నిరసన తెలియజేస్తున్నారు. పాడి పంటలు అన్నారు వ్యవసాయాన్ని. పంటలను మీరు రైతులను ఆదుకోలేక పంటలను ఎండబెడితిరి. నష్టం జరిగితే ఇన్సూరెన్స్తో ఇస్తామని ఇప్పటిదాకా దిక్కులేదు. పాలమ్ముకొని బతికేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెక్కల కష్టం మీరు ఇచ్చేది ఏకానా లేదు. వాళ్ళ పైసలు తీసుకొని వాళ్ళ పాలు తీసుకొని వాళ్ళ పైసలు వాళ్ళకి గీయనికే వాళ్ళని రోడ్ల పాలు చేస్తున్నారు. విజయ డైరీ ప్రభుత్వ డైరీ 140 దినాలండి. నాకు అర్థం కాదు రైతుల పాల బిల్లులు చెల్లించనికే. రైతులు తీసుకొచ్చి పాలు బజార్లో పోసేటువంటి దుస్థితి కల్పిస్తుందా ప్రభుత్వం? అంతకంటే శాపం ఉంటుందా? అంతకంటే శాపనార్థం ఉంటుందా ఒక సర్కారుకు? ఇది దేనికి చేస్తున్నారంటే దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది. అదేంటంటే తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి హెరిటేజ్ అనేటువంటి కంపెనీ, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సంస్థ ఇది. హెరిటేజ్ అనేటువంటిది పాల ఫ్యాక్టరీ, పాల ఉత్పత్తి సంస్థ. అంటే సర్కారు డైరీకి పోసేటువంటి రైతులు కూడా అది మానుకొని సర్కారులో మాకు బిల్లులు వస్తలేవా అని చెప్పి విసుగొచ్చి వాళ్ళు కూడా ప్రైవేట్ డైరీల దిక్కు పోనికే ఇలా రాష్ట్ర సర్కారు యొక్క వైఖరి లేదా కుట్ర అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఏకకాలంలో నష్టాల బాటలో విజయ్ డైరీ 204 కోట్లతో హెరిటేజ్ పెట్టుబడులు తెలంగాణలో. మళ్ళా పాలు తెచ్చి రోడ్ల మీద పోస్తే ఒక్క మంత్రి మాట్లాడాడంటే ఈ రాష్ట్రంలో. అందుకే నేను పాలన పడకేసిందని మాట్లాడే మాటకు అర్థం అదే. ఏం చేస్తున్నట్లు? ఇంతమంది మంత్రులకు పాల రైతుల్ని ఊరడించేటువంటి, సాంత్వనపరిచేటువంటి టైం లేదండి. నాకు అర్థం కాదు. అన్నదాతలను ఆదుకోవడానికి మీకు మనసు రాదా? సమయం చిక్కదా మీకు?